మా తండ్రి శరీరాన్నే సమిధగా నీలో వేసేస్తున్నా, కాల్చి కాల్చక ఇబ్బంది పెట్టకుండా భగ్గున కాల్చి ఈయన శరీరాన్ని పంచభూతాల్లో కలపమని ప్రార్థన చేసి అగ్ని యందు సమర్పిస్తాడు. సనాతన ధర్మము అగ్ని ఆరాధన ప్రధానముగా కలిగినది. అటువంటి అగ్నికి ప్రదక్షిణం చేస్తారు. అద్భుతమైన విశేషం ఏమిటంటే శేషహోమాలని చేస్తారు. ఆ శేషహోమాలు చేసేటప్పుడు భార్య వంక తిరిగి భర్త ఒక మాట అడుగుతాడు, నీవు 10 మంది కొడుకులను కనిదవుగాక, నేను 11వ కుమారుడను గుదునుగాక అంటాడు. ఏమిటి దాని అర్థం? ఆయన 11వ కొడుకు అవడం ఏమిటి అంటే, నా వలన నీకు 10 మంది కుమారులు పుడతారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. నువ్వు నూతి పళ్ళెం మీదకి తీసుకెళ్లి ఈ 10 మందికి స్నానం చేయిస్తావు. 10వ వాడికి స్నానం చేయించేటప్పటికి మొదటివాడు ఒంటి మీద దుమ్మోసుకుంటాడు. మళ్ళీ వాడిని తీసుకొచ్చి పిర్ర మీద ఒక్కటి కొట్టి మళ్ళీ స్నానం చేయిస్తావు. 10 మందికి బట్టలేస్తావు, 10 మందికి అన్నం పెడతావు, దగ్గొస్తున్న వాడికి నువ్వులు గుండెయ్యవు, బాగా పడిశం పెట్టిన వాడికి సలవ చేసేది వెయ్యవు. అంత జాగ్రత్తగా ఓర్పుతో పెంచి పెద్ద చేస్తావు. 10 మంది ప్రయోజకులు అయ్యారు. సహస్రచంద్ర దర్శనోత్సవాలు నాకు అవుతున్నప్పుడు 10 మంది కొడుకులు, కోడళ్ళు, మనవలు అందరూ వస్తారు. అందరం కలిసి భోజనం చేస్తుంటాం. అందరూ నవ్వుకుంటూ సంతోషంగా ఉండగా నేను 8వ వాడి వంక తిరిగి విరే అలా కాదురా ఇలా చెయ్యి అంటాను. వెంటనే పెద్దవాడు అంటాడు, నాన్నగారండి ఇంకా ఎందుకండి మీకు ఇవన్నీ, మేం చేసుకోలేము, మీరు హాయిగా కృష్ణారామ అనుకోండి అంటాడు. పెద్ద ఆయనకి కోపం వచ్చి మూతి మడుచుకొని వెళ్ళి గవాక్షంలో కూర్చుంటాడు. ఆ తర్వాత ఏదో పిల్లలందరూ కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం, 2వ కోడలు పాట పాడుతుంది, 3వ కోడలు వీణ వాయిస్తుంది, 4వ కోడలు వేణు వాయిస్తుంది అనుకున్నారు. ఓ మనవడు నృత్యం చేస్తాడనుకున్నారు. పెద్ద ఆయనకి కోపం వచ్చి గవాక్షంలో కూర్చున్నాడు. అయ్యో చటుక్కునన్నానే, నాన్నగారండి ఎందుకండి మీకు ఈ వయస్సులో ఇవన్నీ, మేము చూసుకోలేమా అన్నాము. నాన్నగారికి కోపం వచ్చిందేమో, దగ్గరికి వెళ్ళడానికి భయం అని కొడుకులు, కోడళ్ళు, మనవలు చిన్న బుచ్చు కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళలా మూతి ముడిచి కూర్చున్నారని నువ్వు కూడా మూర్ఖుడు అని చెప్పి నన్ను వదిలేకే. చిన్నప్పుడు 10 మంది పిల్లల్ని ఎంత ప్రేమతో లాలించి పోషించి తప్పులు చేస్తే క్షమించి భరించి పెంచావో, అలా ఆ వయస్సులో నన్ను వదిలిపెట్టకుండా దగ్గరికి వచ్చి చపోదురు బడాయ్ మీరే కదా వీళ్ళని ఇంత కష్టపడి పెంచి పెద్ద చేస్తూ ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారో, ఎప్పటికి ప్రయోజకులు అవుతారో నేను చెప్పవలసిన అవసరం లేకుండా, నాన్నగారండి మీకు ఎందుకండి, హాయిగా మీరు రామాయణ భాగవతాలు చదువుకోండి అనే రోజు ఎప్పుడు వస్తుందో అన్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు అన్నది అదేనా? మీరు కోరిన ప్రార్థన భగవంతుడు మన్నించాడా? దానికి ఎందుకండి మూతి ముడుచుకుంటారు సంతోషించక, చాలండి రండి అని నన్ను చెయ్యి పట్టుకుని మళ్ళీ తీసుకెళ్లి ఇల్లు సంతోషంగా ఉండేటట్టుగా 10 మంది పిల్లల్ని పెంచిన అనుభవంతో వృద్ధుడనైపోయి మూర్ఖత్వానికి పోయిన నన్ను 11వ పిల్లాళ్ళ లాలించు తప్ప మూర్ఖత్వం అని నన్ను వదిలేకు సుమా, ఏమైపోతాను, నన్ను 11వ కుమారుణ్ణి చేసుకో అంటాడు. ఏమి ప్రేమ భావన అంటే, ఏమి వివాహ వైశిష్ట్యం. అలా బ్రతకాలని కోరుకుంటారు వివాహ మంత్రముల చేత. అయితే అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, వివాహం చేసుకున్న తరువాత వివాహ మంత్రముల చేత ప్రతిపాదింపబడినటువంటి భావగాంభీర్యాన్ని పట్టుకోగలగాలి. నేను ఒక్క మాట చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. శ్రీరామాయణంలో ఒక జటిలమైన సన్నివేశం ఏర్పడింది. రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు. సీతమ్మ వెంటపడి ఎంతో బ్రతిమాలింది, రామా నేను వస్తాను, మీరు లేకుండా నేను ఉండలేను, మీరు లేని అయోధ్య నాకు అరణ్యం, మామగారున్నా అత్తగారున్నా తోడికోడళ్ళున్నా నాకు సంతోషం ఉండదు రామా, నన్ను మీతో తీసుకెళ్ళండి అని. అబ్బెబ్బే అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, పావులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, అవన్నీ ఉంటే నాకేమిటి, మీ చేతిలో ధనస్సు ఉంది, అక్షయబాణ తూణీరం ఉంది, మీ భుజములను నేను తలగడగా చేసుకోబడుకుంటా, నాకు బెంగలేదు, నేను వస్తానంది. అబ్బెబ్బే నువ్వు నడవలేవు, ముళ్ళు ఉంటాయి, బురద ఉంటుంది, ఘోరమైనటువంటి దోమలు తిరుగుతూ ఉంటాయి, చీకుడు పక్షులు ఉంటాయి, అవి అరుస్తూ ఉంటాయి, అవన్నీ నువ్వు తట్టుకోలేవు, నాతో రావద్దు, అయినా మా నాన్నగారు నన్నెళ్ళమన్నారు, నిన్ను తీసుకెళ్ళమనలేదు, నువ్వు ఇక్కడే ఉండు, ఇన్ని ధర్మపన్నాలు చెప్పాడు రాముడు. అన్నీ విని ఆవిడంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. అవునులేండి, మీరు నన్ను తీసుకెళ్లరు, మీరు నన్ను ఎందుకు తీసుకెళ్లరో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు అన్నాడు. మా నాన్నగారు నన్ను ఆడపిల్లనని పెంచి పెద్ద చేశారు. సీతమ్మ నువ్వు ఆడపిల్లవి కదా, నీకు పెళ్లి చేసి నిన్ను ఒక మగవాడికిచ్చి పెళ్లి చేస్తానమ్మా అన్నారు. అని నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. మా నాన్నగారు అనుకున్నారు మీరు మగాడు అనుకున్నారు.
కానీ నాకు తెలుసు ఆడది మగాడి వేషం కట్టింది, మీరు మగాడైతేగా. స్త్రియం పురుష విగ్రహం. ఆడది మగాడి వేషం కడితే మీరు నన్నేం రక్షించుకుంటారు అడవికి తీసుకెడితే, అందుకు తీసుకెళ్ళటం లేదండి. నేను ఈ శ్లోకం చెప్పినప్పుడు మీ ముఖాలు ఎలా అయిపోయాయి? అయ్యి బాబోయ్, సీతమ్మ అలా అందండి అని అనుకోకండి. ఆవిడ కాకపోతే ఎవరంటారు ఆ మాట? ఆవిడికి అయోధ్య అక్కర్లా, ఆవిడికి అంతఃపురం అక్కర్లా, రాముడే కావాలి. ఆవిడికి రాముడు సర్వస్వం. రాముడు సర్వస్వం అయినప్పుడు ఆ రాముడు తీసుకెళ్ళనంటే ఆవిడ ఆ బాధ తట్టుకోలేకపోతోంది. అంత ప్రేమ పొంగిపోతే ఆ పొంగిపోయిన ప్రేమలో, ఆ ఆప్యాయతలో, ఆ ఆత్మీయతలో భర్తని నిలదీసేసి నింద చేసిందంటే ఆయన మూతి ముడుచుకోవాలా, ఓ నవ్వు నవ్వి సీత పెట్టి సర్దుకో అన్నాడు. ఆయన ఏం అర్థం చేసుకున్నాడంటే, ఈ పిచ్చిది ఇంత మాట అందంటే నన్ను విడిచి ఉండలేక కదూ, ఉండలేక ఇవాళ ఎంత మాట అంది, అమ్మ బాబోయ్ ఇంత పిచ్చి ప్రేమ రా సీత అన్నాడు. భార్య అన్న తర్వాత ఎప్పుడైనా ఓ మాట మిగులుతుంది, దానికి పీకేసుకోకూడదు, సహృదయంతో స్వీకరించగలగాలి భర్త. భార్య అంతే సహృదయంతో తీసుకోగలగాలి. అంతేకాని అయిందానికి కాందానికి భార్యాభర్తలు ప్రతిదానికి ఏదో కార్యాలయాల్లో పనిచేసినప్పుడు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకోకూడదు. అందులో చక్కగా సంతోషం ఉండాలి. అది కాకపోతే ఎవరంటారు అని ఆయన స్వీకరించగలగాలి. ఆయన అలాగే అంటుంటారండి అని ఆమె స్వీకరించగలగాలి. అలా స్వీకరించగలిగిన నాడే ఆ దాంపత్యం అందంగా ఉంటుంది. లేనినాడు అర్థం లేని జీవితాలు అయిపోతాయి. అది పట్టుకోగలగాలి. నేను ఏమై పండగ వచ్చేస్తోంది మర్చిపోయాను, రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రవచనం అరగంటలో కట్టేసి 7 గంటలకు ఇంటికి వచ్చేస్తా, సిద్ధంగా ఉండు, నీకు చీర కొని పెడతా, సంక్రాంతి వచ్చేస్తోంది అని 10 రోజుల నుంచి చెప్తున్నాను. రేపు భోగి, ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవచనం మొదలెడతా. కరెక్ట్గా అరగంట అయ్యేటప్పటికి ఆపేసి ఇంటికి వచ్చేస్తాను, నువ్వు చీర కట్టుకుని ఉండి వెళ్ళిపోదాం మనం బట్టల కొట్టుకి అన్నాను. తీరా అక్కడికి వెళ్ళి ప్రార్థనా శ్లోకం మొదలెట్టిన తర్వాత మళ్ళీ మొదలు రామాయణం, భారతం, భాగవతం ఏదో చెప్పి 8:30. ఆ తర్వాత కాసేపు ఎవరో వచ్చారు, వాళ్ళతో మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు కొట్టే ముందు గుర్తొచ్చింది 9కో 9:30కో. అయ్యో ఈ పిచ్చిదానికి తెల్లారితే భోగి పండగ చీర కొంటానన్నాను, 10 రోజులైంది, ఇప్పటి వరకు రోజు ప్రవచనమే తప్ప అసలు చీర కొందామన్న విషయమే మర్చిపోతున్నానే అని తలుపు కొట్టాను. తలుపు తీసి పాపం ఏదో సిద్ధంగా ఉంది అంటే మీ మీద పెట్టకూడదని నా మీద పెట్టుకుంటాను, నిజంగా జరిగాయి అనుకోకండి. తలుపు తీసి లోపలికి రమ్మడానికి, ఓహో లోకోద్ధరణ కారక వచ్చారా రండి అందనుకోండి. లోకాన్ని ఉద్ధరించడంలో ఉత్సాహం ఉన్నవారు రండి అంటే ఏమిటి దాని అర్థం? కట్టుకున్న దానికి కొత్త చీర కొందామన్న విషయం జ్ఞాపకం ఉండదు, లోకానికి ప్రవచనాలు మాత్రం సరదా అన్న శ్లేష అందులో ఉందా లేదా? దాన్ని నేను సహృదయంతో తీసుకుంటే ఎన్ని సభల్లోనైనా చెప్పుకోవచ్చు. దానికి మూతి ముడిచేసుకుని పీకేసుకున్నాను అనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. అంత ప్రేమ కలిగిన వాళ్ళు కాకపోతే ఎవరంటారు ఆ మాట? దాంపత్యంలో అవి మధురానుభూతులుగా మిగిలిపోవాలి. అందుకే శ్రీరామాయణంలో మీరు గమనిస్తే సీతారాములు ఇద్దరూ కూడా అంత అన్యోన్యంగా బతికారు. ఈ దేశం గొప్పతనం ఏమిటో తెలుసా? భార్యాభర్తల మధ్య జరగరానంత పెద్ద ద్రోహం ఇది అంటే స్త్రీకి పరపురుష వాంఛ ఉండడం, పురుషుడికి పరస్త్రీ వాంఛ ఉండడం. అంతకన్నా ద్రోహం వివాహ సంబంధంగా ఇంకొకటి లేదు. కానీ రామాయణంలో అది జరిగింది ఒక దంపతుల విషయంలో. గౌతమ మహర్షి, అహల్య ఇద్దరూ సంతోషంగా జీవనం చేస్తున్న రోజులలో దేవేంద్రుడు అహల్య యందు ఉన్నటువంటి కోరిక చేత గౌతముడి వేషం కట్టి వచ్చాడు. ఆమె తలుపు తీసింది, మహాపతివ్రత, ఆవిడికి తెలుసు వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇంద్రుడు వచ్చాడు, గౌతముడు కాడని ఆవిడికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే రామాయణంలో వాల్మీకి మహర్షి స్పష్టంగా చెప్పారు. మునివేషం సహస్రాక్ష విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ. ఎందుకని? దేవరాజ కుతూహలాత్, వచ్చినవాడు దేవతలకు ప్రభువు ఇంద్రుడు అనేటటువంటి బుద్ధి లౌల్యం చేత అహల్య దుర్మేధ, బుద్ధి ఎందు తప్పు నిర్ణయం చేసుకుని ద్రోహ బుద్ధితో ఆయనతో రమించడానికి తలుపు తీసి ఆహ్వానించింది. సరే,
జరగరాని పొరపాటు జరిగిపోయింది. ఆవిడ స్పష్టంగా ఒక మాట చెప్పింది. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో అంది. నేను కృతార్థురాలనయ్యాను, నువ్వు తొందరగా వెళ్ళిపో, నా భర్త వస్తాడని. ఆయన అన్నాడు, శుశ్రూణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. నేను కూడా చాలా సంతోషం పొందాను, నీ భర్త రాకముందు వెళ్ళిపోతానని తను కూడా ఉటజంలోంచి బయటికి ఎడుతున్నాడు. గౌతమ మహర్షి ఎదురుగుండా వచ్చాడు. ఆయన త్రికాల వీధి మహాతపశ్శాలి, జరిగిన తప్పు కనిపెట్టాడు. సరే దేవేంద్రుణ్ణి శపించాడు. నాకు ఒక మాట చెప్పండి, గౌతముడు ఏం చేయాలి?